ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. లక్ష్మీకాంత సమంతతోపి కలయన్ నైవేషుతిస్తే సమం పశ్యామ్యుత్తమవస్తు దూరతరతోపాస్తంరసోయోష్టమః యద్రోషోత్కరదక్షనేత్ర కుటిలప్రాంతోత్థితాగ్నిస్ఫురత్ ఖద్యోతోపమ విస్ఫులింగ భసితా బ్రహ్మేశ శక్రోత్కరాః. భారతం సకల ఇతిహాసాల్లోకెల్లా అత్యుత్తమ గ్రంథం. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా చాలా గొప్పది, అలాగే ఎంతో విజ్ఞానాన్ని తనలో నింపుకుని ఉన్నటువంటిది. అటువంటి గ్రంథంలో అత్యంత సుదీర్ఘమైన పర్వగా పేర్కొనబడిన పర్వంలో సుమారు 2వ పర్వగా కీర్తించబడేటటువంటి అరణ్య పర్వని మనందరం కూడా సశ్రద్ధంగా సంకల్పపూర్వకంగా సత్సంకల్ప సిద్ధికై నిత్యము పారాయణ చేస్తూ ఉన్నాం. సంకల్పాన్ని ఈనాడు కూడా ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుష్పంచాశత్తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద ఉవాచ శృణు మే మఘవన్ యేన న దృశ్యంతే మహీక్షితః విదర్భరాజ్ఞో దుహితా దమయంతీతి విశ్రుతా రూపేణ సమతిక్రాంత పృథివ్యాం సర్వయోషితః. నిన్న తావర్చయిత్వా మఘవా తతః కుశలమవ్యయం పప్రచ్ఛ అనామయం చాపి తయోః సర్వగతం విభుః అంటూ నారద పర్వతులు ఇద్దరూ కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్తే మఘవా అంటే ఇంద్రుడు వాళ్ళిద్దరినీ కూడా పూజించి కుశలాన్ని అడిగాడు.
ఆ పైన రాజులందరూ కూడా యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు శూరులు ఈ మధ్య నాకెవరూ కనిపించట్లేదు అని చెప్పి నారదుడితో అడిగాడు. నారదుడు ఏం చెప్పాడో ఈనాడు తెలుసుకుందాం అని చెప్పి చెప్పుకున్నాం. నారదుడు అంటూ ఉన్నాడు, శృణుమే మఘవన్ ఏన. మఘవా అనేది ఇంద్రుణ్ణి తెలిపేటటువంటి శబ్దం. మఘవన్, ఓ ఇంద్ర మహానుభావ, రాజులు ఎవరూ కూడా శూరులైనటువంటి వారు నీకు కనిపించకుండా ఉండడానికి కారణం చెప్తాను విను. విదర్భరాజ్ఞో దుహిత. విదర్భ దేశాధిపతి అయినటువంటి భీమ మహారాజు యొక్క దుహిత అంటే కూతురు అని అర్థం. కూతురు కొడుకు కాబట్టే దౌహిత్రుడు అని చెప్పి అంటాం. ఆ దుహిత అనే ఆ దమయంతికి చాలా వైశిష్ట్యం ఉన్నది. దమయంతీతి విశ్రుత. ఆమె కూడా దమయంతి అని చెప్పి అందరి చేత తెలియబడినటువంటిది. అందరి చేత ఆవిడ తెలుసుకోబడినటువంటిది కూడా. చాలా రూపవతి. రూపేణ సమతిక్రాంత పృథివ్యాం సర్వయోషిత. భూమి యందు ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఆ దమయంతి మించిపోయి ఉన్నది. చాలా సౌందర్యవతి ఆమె. తస్యా స్వయంవరశక్ర భవిత నచిరాదివ తత్ర గచ్చంతి రాజానః రాజపుత్రాశ్చ సర్వశః. మహేంద్ర, హే శక్ర, ఆ రూపవతి అయిన దమయంతి యొక్క స్వయంవరం త్వరలో జరగబోతూ ఉన్నది భూలోకంలో. తత్ర గచ్చంతి రాజానః రాజపుత్రాశ్చ. ఇక లోకంలో ఉన్నటువంటి రాజులు, అలాగే యుక్త వయస్సుకు వచ్చినటువంటి రాజపుత్రులు అందరూ కూడా ఆ స్వయంవరానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారయ్యా. వాళ్ళంతా దమయంతి స్వయంవరంలో పాల్గొని తమకి ఆ అదృష్టం దక్కాలని కోరుకుంటూ ఉన్నారు. అంటే తామ్రత్నభూతాం లోకస్య ప్రార్థయంతో మహీక్షితః కాంక్షంతి స్మ విశేషేణ బలవృత్ర నిషూదన. లోకస్య రత్నభూతాం తాం. నారదుడు అంటున్నాడు, హే మహేంద్ర, లోకానికే రత్నం లాంటి ఆ దమయంతి మమ్మల్ని వరించాలి, నన్నే వరించాలి అనే కోరికతోటి ఈ రాజులు, యుక్త వయస్సుకు వచ్చినటువంటి రాజపుత్రులు ఆ దమయంతి స్వయంవరానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు అని చెప్పి భూలోకంలో కరెంట్ అఫైర్స్ అంటూ ఉంటామే, ఆ సమయానికి జరుగుతున్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా నారదుడు ఇంద్రుడికి వివరించాడు. ఇలా నారదుడు ఈ విషయం చెప్తూ ద్రౌపది యొక్క గుణగణాలని చెప్తూ భూలోకంలో ఉన్నటువంటి అందరూ బయలుదేరి అక్కడికి వెళ్తున్నారయ్యా, అందువల్ల నీకెవరూ శూరులు కనిపించట్లే అని చెప్పి యుద్ధాలు జరగట్లేదు. అందరూ కూడా స్వయంవరం అనేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ ఉన్నారు. ఇక యుద్ధాలు చేసే తీరిక ఎక్కడుంది వీళ్ళకి? పైగా దమయంతి సౌందర్య విశేషాన్ని పూర్వమే అందరూ కూడా విని ఉన్నారు. అందువల్ల అంతటి సౌందర్యవతిని దక్కించుకోవాలన్న తాపత్రయం అందరిలోనూ ఉన్నది. యుద్ధాల సంగతి మర్చిపోయారు, శత్రుత్వాల్ని కాసేపు పక్కన పెట్టారు. అందరూ కూడా
విదర్భ దేశానికి బయలుదేరారు. దారులన్నీ విదర్భ దేశానికే. అలా ఉన్నది పరిస్థితి. ఇంతటి మాటల్ని చెప్పాడు నారదుడు. ఏతస్మిన్ కథ్యమానేతు లోకపాలాశ్చ సాజ్ఞికాః ఆజగ్ముర్దేవరాజస్య సమీపం అమరోత్తమాః తతస్తే శుశ్రువుః సర్వే నారదస్య వచో మహత్ శ్రుత్వైవ చ అబ్రువన్ హృష్టాః గచ్ఛామో వయముప్యుత. ఇంద్రుడు నారద పర్వతులు వీళ్ళు కూర్చుని ఉన్నప్పుడు నారదుడు ఇంద్రుడికి ఈ విషయం చెప్పాడు. అదే సమయానికి ఇంద్ర భవనంలోకి నలుగురు ప్రవేశించారట. ఎవరండి అంటే లోకపాలాశ్చ సాజ్ఞికాః, లోకపాలురైనటువంటి నలుగురు కూడా అగ్నితో కలిసి ఉన్నటువంటి తగ్గిన ముగ్గురు ఆ ఇంద్రభవనంలోకి ప్రవేశించారట. ప్రవేశించి తతస్తే శుశ్రువుః సర్వే, నారదుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు అన్నీ విన్నారు. ఇక వెంటనే ఆ నలుగురు కూడా చాలా ఆనందపడ్డారు. శ్రుత్వైవ చ అబ్రువన్ హృష్టాః, చాలా ఆనందపడి ఆ పైన చాలా సంతోషంతో మనం కూడా ఆ స్వయంవరానికి వెళ్దాము అని చెప్పనుకున్నారు. నారదుడు చెప్పినటువంటి మాటలు విన్న వెంటనే అంతటి గొప్పదైనటువంటి దమయంతి భూలోకంలో స్త్రీలందరికంటే కూడా స్వరూప సౌందర్య విశేషాలలో గొప్పదిగా ఉన్నప్పుడు అటువంటి మానవకాంతని మనం పాణిగ్రహణం చేసుకోవాలి, మనం కూడా బయలుదేరి వెళ్దాము అని చెప్పి వాళ్ళంతా చాలా సంతోషపడి మనం బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయం చేసుకున్నారట. ఎవరండి ఈ నలుగురు అంటే విన్నటువంటి ఇంద్ర, యమ, వరుణ, అగ్ని నలుగురు కూడా ఈ విధంగా అనుకున్నారట. అంటే తక్కిన ముగ్గురు వచ్చారు, ఆయన అక్కడే ఉన్నాడు, నలుగురు అనుకున్నారు. ఇక స్వయంవరానికి వెళ్దామని చెప్పి అనుకుని ఆ వెంటనే తతస్సర్వే మహారాజ సగణా సహవాహనాః విదర్భాన్ అభిజగ్ముస్తే యతస్సర్వే మహీక్షితః. ఓ ధర్మరాజా, బృహదర్ష మహర్షి చెప్తున్నారు పై వృత్తాంతాన్ని. ఈ ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు నలుగురు కూడా దమయంతి స్వయంవరంలో పాల్గొనడం కోసమని చెప్పి విదర్భ నగరానికి ప్రయాణం అయ్యారట. ఓ పక్క మహారాజులందరూ వస్తూ ఉన్నారు. ఎవరికి వారికి విడిది ఏర్పాట్లు అయినాయి. వారు వారి వారి విడిది గృహంలో సేద తీరుతూ ఉన్నారు. ఇంకా వచ్చేటువంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు, ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి, పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపల ఈ నలుగురు కూడా దేవతలు స్వయంవరంలో పాల్గొనడం కోసమని బయలుదేరారు. అదే సమయానికి నలోపి రాజా కౌంతేయ శ్రుత్వా రాజ్ఞాం సమాగమం అభ్యగచ్చదీనాత్మ దమయంతీమనువ్రతః. నలమహారాజు విషయాన్ని మొత్తాన్ని విన్నాడు. దమయంతి స్వయంవరం ప్రకటించడం, ఎంతోమంది రాజులు ఆ స్వయంవరంలో పాల్గొనడానికి బయలుదేరి రావడం అంతా విని ఆత్మధైర్యంతో దమయంతిని నేను వివాహం చేసుకోవాలి అన్న కోరికతో
ఆయన కూడా బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇటేమో మహారాజులందరూ వస్తూ ఉన్నారు. కథానాయకుడు నలమహారాజు ఆయన బయలుదేరాడు. దిక్పాలకులు వాళ్ళు కూడా బయలుదేరారు. ఇక అథ దేవాః పథి నలం దదృశుర్భూతలే స్థితం సాక్షాదివ స్థితం మూర్త్యా మన్మథం రూప సంపద. పైనుంచి ఈ నలుగురు కూడా ఇంద్ర అగ్ని యమ వరుణులు వారి వారి వాహనాల మీద బయలుదేరి కిందకు వస్తూ ఉంటే మార్గమధ్యంలో, అంటే వారు పూర్తిగా ఇంకా క్రిందకి రాలేదు, అక్కడే మన్మథుల్లాగా ప్రకాశిస్తూ ఉన్న నలమహారాజుని పైనుంచి చూశారు. చూసిన వెంటనే అబ్బుర పడ్డారు. తందృష్ట్వా లోకపాలాస్తే భ్రాజమానం యథారవిం తస్థుర్విగత సంకల్పాః విస్మితాః రూపసంపద. ఆ నలమహారాజును చూసిన మరుక్షణం లోకపాలకులు ఈ నలుగురు కూడా ఇంద్ర అగ్ని యమ వరుణులు ఆ నలమహారాజు యొక్క సర్వావయవ సౌందర్యానికి కూడా ఆశ్చర్యపడి, ఏమిటి ఈ రూపం, ఈ అందమేమిటి, ఈ శరీర సౌష్ఠవం ఏమిటి, ఇతని ప్రకాశమేమిటి, ఇంకా ఇతను వెళ్ళి ఆ స్వయంవరంలో పాల్గొంటే మన పరిస్థితి ఏమిటి అని వాళ్ళంతా కూడా తమ యొక్క సంకల్పం చెడిపోతోంది. దమయంతి స్వయంవరంలో పాల్గొంటే ఆమె ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటుంది అనేటటువంటి సంకల్పం పోతోంది అని వాళ్ళంతా కూడా అనుకున్నారట. తస్థు విగత సంకల్పాః. అయిపోయింది. ఈ నలమహారాజును చూసిన తర్వాత దమయంతికి మనల్ని ఎందుకు వరిస్తుంది అన్న భావానికి వచ్చారు వాళ్ళు. అంతటి రూప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నాడు నలమహారాజు. తతోంతరిక్షే విష్టభ్య విమానాని దివౌకసః అబ్రువన్ నైషధం రాజన్ అవతీర్య నభస్థలాత్. ఇక వాళ్ళ యొక్క విమానాన్ని అవతీర్య, నభస్థలాత్ అవతీర్య అంటే వాళ్ళు వాళ్ళ విమానాల్లో వస్తూ ఉన్నారు. అంతరిక్షంలోనే వాళ్ళ యొక్క విమానాల్ని ఆపేశారు. ఆ పైన భూలోకానికి వచ్చి దిగి వచ్చి నలమహారాజుని చూసి ఆయనతో ఇలా పలికారట. భో భో నిషధరాజేంద్ర నల సత్యవ్రతో భవాన్ అస్మాకం కురు సాహాయ్యం దూతో భవనరోత్తమ. వీళ్ళన్నారట, నిషధరాజా, ఓ నలమహారాజా, నీవు సత్యవ్రతుడవి, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడేటటువంటి వాడివి, అబద్ధం ఆడనటువంటి వాడివి, నీకు ఆ కీర్తి ఉన్నది. ఇక మానవుల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడివి. నీవు మాకు దూతగా ఉండి కొంత సహాయం చెయ్యాలయ్యా అని అడిగారట. నలమహారాజు వారిని చూచాడు. వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏమిటో చెయ్యాలా వద్దా అన్న మీమాంస లేకుండా వెంటనే ఒప్పుకున్నాడు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆ పైన ఆ దిక్పాలకులు చెప్తూ ఉన్నారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి ఇంద్రనారద సంవాదే 54తమోధ్యాయ. ఇక్కడికి 54వ అధ్యాయం పూర్తయింది. ఇక్కడ ఇంద్ర నారద సంవాదే అంటూ ఇంద్రుడికి నారదుడికి అయినటువంటి సంవాదం ప్రధానంగా ఇక్కడ భూమికగా ఉన్నది.
ఆ సంవాదాన్ని చెప్పుకున్నాం. ఇక రేపటి కథాశ్రవణంలో ఈ నలుడిని వాడు ఏమడిగారో, ఈయన ఏం చెయ్యబోయాడో అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ శ్లోకములని చక్కగా ఆచార్యముఖంగా ఇప్పుడు పారాయణ చేసి స్వామివారి ఆశీస్సురుని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దమయంతి స్వయంవర ఘట్టంలో ఆ ఇంద్రుడికి నారదుడికి జరిగినటువంటి సంవాదము, ఎవరెవరు ఆ స్వయంవరానికి వచ్చారు, వారు ఏ విధమైనటువంటి స్థితిని పొందుతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 54వ అధ్యాయంలో 20వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నారద ఉవాచ నారద ఉవాచ శృణు మే మఘవన్యేన శృణు మే మఘవన్యేన న దృశ్యంతే మహీక్షితః న దృశ్యంతే మహీక్షితః విదర్భరాజ్ఞో దుహితా విదర్భరాజ్ఞో దుహితా దమయంతీతి విశ్రుతా దమయంతీతి విశ్రుత రూపేణ సమతిక్రాంత రూపేణ సమతిక్రాంత పృథివ్యాం సర్వయోషితః పృథివ్యాం సర్వయోషితః తస్యా స్వయంవరః తస్యా స్వయంవరః శక్రభవితా న చిరాదిపా శక్రభవితా న చిరాదివ తత్ర గచ్చంతి రాజానః తత్ర గచ్చంతి రాజానః రాజపుత్రాశ్చ సర్వశః రాజపుత్రాశ్చ సర్వశః తాం రత్నభూతాం లోకస్య తాం రత్నభూతాం లోకస్య ప్రార్థయంతో మహీక్షితః ప్రార్థయంతో మహీక్షితః కాంక్షతి స్మ విశేషేణ కాంక్షంతి స్మ విశేషేణ బలవృత్ర నిషూదన బలవృత్ర నిషూదన ఏతస్మిన్ కథ్యమానే తు ఏతస్మిన్ కథ్యమానే తు లోకపాలాశ్చ సాగ్నికాః లోకపాలాశ్చ సాజ్ఞికాః ఆజగ్ముర్దేవరాజస్య ఆజగ్ముర్దేవరాజస్య సమీపమమరోత్తమాః సమీపమరోత్తమాః తతస్తే శుశ్రువుః సర్వే తతస్తే శుశ్రువుః సర్వే నారదస్య వచో మహత్ నారదస్య వచో మహతే శ్రుత్వైవ చాబ్రువన్ హృష్టాః శ్రుత్వైవ చాబ్రువన్ హృష్టాః గచ్ఛామో వయమప్యుత గచ్ఛామో వయమప్యుత తతః సర్వే మహారాజా తతః సర్వే మహారాజా సగణాః సహ వాహనాః సగణాః సహ వామనాః విదర్భానభిజగ్ముస్తే విదర్భానభిజగ్ముస్తే యతః సర్వే మహీక్షితః యతః సర్వే మహీక్షుతః నలోపి రాజా కౌంతేయ నలోపి రాజా కౌంతేయ శ్రుత్వా రాజ్ఞాం సమాగమం శ్రుత్వా రాజ్ఞాం సమాగమం అభ్యగచ్చదీనాత్మా అభ్యగచ్చదీనాత్మా దమయంతి మనోవ్రతః రమయంతి మనోవ్రతః అథ దేవాః పథినలం అథ దేవాః పథినలం దదృశుర్భూతలే స్థితం దదృశుర్భూతలే స్థితం సాక్షాదివ స్థితం మూర్త్యా సాక్షాదివ స్థితం మూర్త్యా మన్మథం రూప సంపదా మన్మథం రూప సంపద తం దృష్ట్వా లోకపాలాస్తే తం దృష్ట్వా లోకపాలాస్తే భ్రాజమానం యథా రవిం రాజమానం యథా రవిం తస్థుర్విగత సంకల్పాః తస్థుర్విగత సంకల్పాః విస్మితా రూప సంపదా విస్మితా రూప సంపద తతోంతరిక్షే విష్టభ్య తతోంతరిక్షే విష్టభ్యః విమానాని దివౌకసః విమానాని దివౌకసః అబ్రువన్నైషధం రాజన్ అబ్రువన్నైషధన్ రాజన్ అవతీర్య నభస్థలాత్ అవతీర్య నభస్థలాత్ భో భో నిషధ రాజేంద్ర
భోపో నిషధరాజేంద్ర నల సత్యవ్రతో భవాన్ నల సత్యవ్రతో భవాన్ అస్మాకం కురు సాహాయ్యం అస్మాకం కురు సాహాయ్యం దూతో భవనరోత్తమ దూతో భవనరోత్తమ ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి ఇంద్రనారద సంవాదే ఇంద్రనారద సంవాదే చతుష్పంచాశత్తమోऽధ్యాయः పంచాశత్తమోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అందరం కలిసి శ్రద్ధగా చేసుకుందాం. నిన్న దశమి, ఆనాడు రాత్రి నుంచి ఏకాదశి వ్రతం ఆరంభమవుతుంది అని చెప్పుకున్నాం. ఈనాడు సాక్షాత్తుగా ఏకాదశి పుణ్యకాలంలో ఉన్నాం. స్వామివారిని చక్కగా గోవింద గోవింద అంటూ సంకీర్తించి ఏకాదశి నాడు స్వామినామ సంకీర్తన చేసుకుని ఆ ఫలాన్ని అందరం కలిసి పొందుదాం. స్వామివారి ఆశీస్సురుని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద కోటి జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద
పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాధీరస్థ గోవింద విరోధి వర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వత్స కవచధర గోవింద వైజయంతిమాల గోవింద పటికసురవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత భక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద అఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల
గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో స్వామిని ప్రార్థించుతూ సకల లోకములు సుభిక్షంగా ఉండాలని, సర్వలోక శాంతిని మనందరం కూడా కోరుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్య ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.